ఇది బుడ్డోన్ పాలన కాదు, బుల్డోజర్ల పాలన. ఏదైనా అవుతుంది సంక్షేమ పథకాలు అంటే వాళ్ళ ఇంటికి అనుమూల ఫ్యామిలీకి చెందుతున్నాయి. ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక సర్పంచ్ రెడ్డి కులస్తుడు కాలుతో తనడం వల్ల ఆ పాప చనిపోవడం జరిగింది. నల్గొండలో చూసుకుంటే ఒక బీసీ నాయకుడు యాదవ్ బిడ్డ పోయి నామినేషన్ వేస్తే ఒక రెడ్డి నాయకుడు వచ్చి మూత్రం తాగించడం జరిగింది. ప్రజాపాలన అని రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఇది ప్రజాపాలన కాదు, రేవంత్ రెడ్డి ఆడుతున్న రజాకారుల పాలన. మొన్న ఖమ్మంలో చూస్తే 1700 మంది కుటుంబాలను, ఇప్పుడు చూస్తేనేమో ఈ గాంధీ పేరుతో 500 మంది కుటుంబాలను రోడ్ మీద పడేయడం జరిగింది. మీ బీఆర్ఎస్ పాలన కూడా 146 కోట్లు పెట్టి అంబేద్కర్ స్టాచ్యూ కూడా కట్టారు కదా. గాంధీ పార్టీ కాబట్టి రాహుల్ గాంధీ ఇట్లా చెప్పిండేమో తెలంగాణలో గాంధీ విగ్రహం పెట్టమని. మీరు అసలు కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారిని ఎలా కంపేర్ చేస్తున్నారో నాకైతే అర్థం అవుతుంది. అంబేద్కర్ గారి స్టాచ్యూ కట్టేటప్పుడు ఎవరికి కూడా ఏం ఇబ్బంది లేకుండానే అది కట్టడం జరిగింది. కొంచెం కాంపిటీషన్ కదా. ఇప్పుడు నువ్వు 146 కోట్లు పెట్టినావు, రేపు పొద్దుగాల అరే రేవంత్ రెడ్డి పాలనలో 5000 కోట్లు పెట్టి గాంధీ విగ్రహం కట్టండి చెప్పుకోవడానికి ఉండద్దే. అదే ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఆ స్టాచ్యూ ఈ స్టాచ్యూ అంటున్నారు కదా, కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాల కన్నా ఆ పథకాలు తెలంగాణ ప్రజలకి ఇచ్చి ఈ పథకాలు మేము అమలు చేసినాము, తెలంగాణ ప్రజలు ఇంత డెవలప్ అయ్యండి అని చెప్పి అక్కడ చూపించవచ్చు కదా. విగ్రహాలు పెడితే ఏమొస్తుంది? సేమ్ అట్లనే మీ అంబేద్కర్ విగ్రహం మీరు కూడా పెట్టారు కదా అనుకున్నాను. రేవంత్ రెడ్డి గారి ఫోటో పట్టుకొని మహిళలు చెప్పు తీసుకొని కొడుతున్నారు. ఈ 3 ఫీట్ల ముఖ్యమంత్రి మనకి ఇంత దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి దొరికిండా అని చెప్పి ఇప్పటికైనా కళ్ళు తెరిచి 420 హామీలు 6 గ్యారెంటీల మీద దృష్టి పెట్టి